జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను కలిపే ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక 300 వార్డులుగా డివిజన్లుగా మారుస్తూ ఇప్పటికే లేఖ కూడా విడుదలైనటువంటి పరిస్థితి. ఇక త్వరలో ఎలక్షన్స్ కూడా ఉండబోతా ఉన్నాయి. ఎవరైతే కొత్తగా విలీనమైనటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా గట్కేసర్ మాజీ ఎంపీపీ, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా గట్కేసర్ నుంచి కూడా మేడ్చల్ పట్టణం నుంచి కూడా చాలా వరకు ఇటువైపుగా జిహెచ్ఎంసీలో కలపడం అయితే జరిగింది. మీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, అసలు ఎలాంటి రెస్పాన్స్ కనబడతా ఉంది? మొదటగా తొలి వెలుగు యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గ్రేటర్లో విలీనం అని చెప్పి గట్కేసర్ ప్రాంతం మా మేడ్చల్ నియోజకవర్గం దాదాపుగా గ్రేటర్లో విలీనం చేసిన తర్వాత నిజంగా అక్కడ బాధలు చెప్పలేనంత బాధలు ఉన్నాయి. ముఖ్యంగా పూర్తిగా దాదాపు 40,000 పైచీలకు రైతులున్న మా మేడ్చల్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ రైతులని అంటే అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళని కూడా జిహెచ్ఎంసీలో కలపడం వల్ల అనేక కష్టాలు ఏర్పడుతున్నాయని ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు జిహెచ్ఎంసీలో బంజారా హిల్స్లో కట్టాల్సిన ట్యాక్స్ అక్కడ గ్రామంలో వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇట్లా అభివృద్ధి ఇంకా అంటే రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఇట్లా అనేకంగా అభివృద్ధి చేయాల్సిన పనులు కూడా ఈరోజు అధికారులు దూరం ఉంటారు. అంటే ఒక డిప్యూటీ కమిషనర్ ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటే ఒక 20-30 కిలోమీటర్ దూరంలో కూర్చుంటే అక్కడ పోయే సమస్య చెప్పాలంటే కూడా ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. అభివృద్ధి కూడా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గతంలో అంటే ఇక్కడ పార్లమెంటుగా ఇక్కడ మా దగ్గర నుంచే పోటీ చేసి గెలిచిండు. ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా జిహెచ్ఎంసీని విలీనం చేయడం మాత్రం ప్రజలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గట్కేసర్ ఎంపీపీగా మీరు పనిచేయడం జరిగింది. మీ పరిధిలో గట్కేసర్ మండల పరిధిలో ఎన్ని గ్రామాలకు సంబంధించి, ఎన్ని మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం జరిగింది? అక్కడ ఏమైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి క్షేత్రాలు ఉన్నాయా, రైతులు ఉన్నారా? అదే చెప్తున్నా కదా, మా మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యంగా అక్కడ పోటీ చేసిన కాబట్టి 16 డివిజన్లు చేసిండ్రు, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా మా గట్కేసర్ ప్రాంతంలో అయితే దాదాపుగా ఒక 4,500 రైతులు, అంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్క రైతు కూడా రైతు రుణమాఫీ రాలే. నిజంగా చేయాలి, అభివృద్ధి చేయాలని గ్రేటర్లో విలీనం చేసే ముందు కనీసం అక్కడ ప్రజా సమస్యల మీద ఏం జరుగుతుంది, ఇప్పుడు అంత పెద్ద డబ్బే క్యాడు మా మేడ్చల్ నియోజకవర్గంలో పెట్టడం వల్ల లక్షలాది మంది ఈరోజు దాని బారిన పడి అనారోగ్యం గురవుతున్నారు. అటువంటి ఇష్యూల మీద మాట్లాడాడు కానీ కావాలని చెప్పి ఏదో మాకు ఓట్లు వేయలేదని, లేకపోతే టీఆర్ఎస్ అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవలేదనే ఉద్దేశంతోనే ఈ గ్రేటర్లో విలీనం చేసినట్టు అనిపిస్తుంది. రైతాంగం ముఖ్యంగా అక్కడ 1000 ఎకరాలు ఇప్పటికీ రైతు కూలీలు చేసుకునే వాళ్ళు, అంటే ముఖ్యంగా కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు ఎటువంటి అంటే అభివృద్ధి చేయక, ఎటువంటి పథకాలు ఇవ్వకుండా ఈరోజు జిహెచ్ఎంసీలో విలీనం చేసినామని ఒకటేసారి చెప్పి చేయడం అయితే ఒక దురదృష్టకరం. దీనికి తీవ్రంగా బీజేపీ పార్టీ అయితే ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా వార్డుల విభజన జరిగింది. మీ దగ్గర వార్డుల విభజన విషయంలో సంతృప్తిగా ఉన్నారా? కొన్ని విషయాలలో బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది కదా, ముఖ్యంగా మేడ్చల్కి సంబంధించినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే పరిధికి సంబంధించినటువంటి విషయంలో. ముఖ్యంగా అక్కడ ఆయన ఎమ్మెల్యే అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీతో అంతర్గత ఒప్పందం ఉంటుంది ఆయనకు. ఆ ఒప్పందంలో ప్రకారమే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిపే ఆ డివిజన్లో చేసిరని అయితే అనుకుంటున్నా. దానిలో భాగంగా కూడా రేపు పొద్దున రిజర్వేషన్స్ కూడా వాళ్ళు అనుకూలంగా చేసుకునే విధంగా కొన్ని 16,000 చేసిండ్రు ఒక డివిజన్, ఒకటి 70,000 చేసిండ్రు. ఇట్లా డివిజన్లు అంటే ఓటర్ల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. ఇంకోటి కరెక్ట్ ఏదైతే రెవెన్యూ పరంగా కూడా తీసుకోవాల్సిన దగ్గర తీసుకోకుండా, అంటే మనకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు తీసిర్రు. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగంలో జరిగిందనేది అయితే నమ్ముతున్నాం. ఏమైనా రైతులను తీసుకొచ్చి ఏమైనా పోరాటం చేయబోతా ఉన్నారా? ఎందుకంటే ఆల్రెడీ విలీనం అయిపోయింది. కలెక్టర్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా ఓకే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పని పూర్తి అయిపోయింది. మీ నుంచి వెళ్ళి వ్యతిరేకత ఎందుకు ఎదుర్కోలేకపోయింది ప్రభుత్వం? అంటే గతంలో రైతులతో కలిపి పోరాటం చేసినాం. అంటే సెక్రటరీ ముట్టడి, అంటే రైతాంగానికి ఇప్పటి వరకు నీకు రాష్ట్రంలో కొంతలో 10%, 20% రైతు రుణమాఫీ జరిగింది. మా గట్కేసర్ ప్రాంతంలో ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ జరగలేదు. దాని మీద సెక్రటరీ ముట్టడి కూడా చేసినాం. అరెస్ట్ చేసిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎట్లయితే పరిపాలించిందో దానికి అనుగుణంగా ఈ రేవంత్ రెడ్డి కూడా అట్లే పరిపాలిస్తున్నాడు. ప్రజలు అంటే ఏదైతే టీఆర్ఎస్కి ఎట్లయితే పంపుతున్నారో, ఇంటికి పంపిరో, రేవంత్ రెడ్డిని కూడా వచ్చే ఎన్నికల్లో, ఇప్పుడు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు 3 డివిజన్లు చేస్తాను, 3 కార్పొరేషన్లు చేస్తానని అనుకుంటున్నాడు. అది మల్కాజ్గిరి కార్పొరేషన్ చేస్తాము అది అన్న విషయం తెలుస్తూ ఉంది. కానీ మేము బీజేపీ పార్టీ తరఫున అనేక పోరాటాలు చేసినాం. డంపింగ్ యార్డ్ మీద, నీళ్ళ మీద, రైతుల మీద, ఈరోజు డబుల్ బెడ్రూమ్ల మీద, ఇట్లా అన్ని పోరాటాలు చేసినాం. అంటే ప్రజల వైపు మేము ఉన్నాం. మా మేడ్చల్ నియోజకవర్గం మాత్రం బీజేపీ జెండా ఎగరేస్తున్న నమ్మకం అయితే మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇది ఏనుగు సుదర్శన్ రెడ్డి చెప్తున్న మాట. మొత్తం మీద బీజేపీ పార్టీ ప్రజల తరపున కొట్లాడుతుంది, రైతుల పక్షాన ఉంటుంది అనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఎవరు కూడా సంతోషంగా లేరు. ముఖ్యంగా రైతులను ఏదైతే జూబ్లీహిల్స్ లాంటి ప్రదేశాలలో ఉన్నటువంటి ట్యాక్స్లను కట్టమండడం కరెక్ట్ కాదనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.